హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో పుణ్యక్షేత్రం చూపించబోతున్నాను గాయ్స్. మీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఆ క్షేత్రం ఏమంటే పానకాల నరసింహస్వామి క్షేత్రం. ఇది విజయవాడ దగ్గర మంగళగిరిలో ఉంటుంది. పానకాల నరసింహస్వామి కొండెక్కాలి. చాలా విశేషం ఇక్కడ. స్వామివారు మనకి పానకం ఇస్తారు. పానకం లోపలికి తీసుకెళ్తే స్వామివారి దగ్గరికి పానకాలు గుటుక్కని మింగినట్టు సౌండ్ వస్తుంది. చాలా విశేషం, చాలా పవర్ఫుల్ నరసింహస్వామి గురించి దర్శనం చేసుకొని నరసింహస్వామి గురించి ఈ గుడి గురించి తెలుసుకున్నాము. రండి, మీకు చూడండి ఎదురుగ్గా మంగళగిరి సిటీ. ఇది మొత్తం మంగళగిరి ఊరు. చూడండి ఎంత దీనిగా ఉందో. చూడండి గాయస్, కిందకి మీకు గోపురం కనిపిస్తుంది కదా, అది 11 అడుగులు ఉంటుంది. 154 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను, మీకు కోర్టు సమస్యలు ఏమన్నా ఉంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని కోరుకోండి. ఆ సమస్యలన్నీ మీకు తీరిపోతాయి. వచ్చి దర్శనం చేసుకోండి. స్వామివారిది స్వాతి నక్షత్రం కదా, తులారాశి వాళ్ళు. ఏ రాశి ఈ రాశి అని కాదు, వచ్చి దర్శనం చేసుకోండి. ప్రాణాపాయంలో ఉన్నప్పుడు వచ్చి దండం పెట్టుకుంటే స్వామివారు మీ కోరికలన్నీ తీర్చేస్తారని చెప్తారు. చాలా పవర్ఫుల్ స్వామిని. ఇంకేం కోరికలు ఉన్నాయో తీరుస్తారు. మీరు వచ్చి దర్శనం చేసుకోండి. ఇది మంగళగిరి ఊరు లోపల ఈ రోడ్ చూడండి. గుంటూరు మంగళగిరి వెళ్ళే రూట్ ఇది. ఇక్కడ ఆర్చ్ వస్తుంది, ఆర్చ్ దగ్గర తీసుకోవాలి. కింద నరసింహస్వామి గుడి దర్శనం చేసుకొని ఇప్పుడే మనము ఇక్కడ లెఫ్ట్కి తీసుకుంటే మనం పానకాల నరసింహస్వామి దగ్గరికి వెళ్తాము. ఇది ఎంట్రన్స్ పానకాల నరసింహస్వామి గుడి. కొండ ఎక్కాలి. ఒక 3 కిలోమీటర్లు వస్తుంది, 203 కిలోమీటర్లు వస్తుంది. నడకదారి కూడా ఉంటుంది. 700 నుంచి 800 మెట్లు ఉంటుంది. ఇక్కడ ముందు మీకు కనిపిస్తుంది కదా, అది చెకింగ్ పాయింట్. ఇక్కడ 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ టికెట్ తీసుకొని మనం ఇప్పుడు తీసేసుకున్నాము, వెళ్తున్నాం, కొండ ఎక్కుతున్నాం. చూడండి చాలా చిన్నగా ఉంది రోడ్డు. ముందుకు మీకు ఈ గుడి గురించి విశేషం చెప్తాను. కింద నరసింహస్వామి గుడి కూడా ఉంటుంది. చాలా అద్భుతం, చాలా పురాతనమైనది, త్రేతాయుగం నాటిది గాయస్ ఈ గుడి. చాలా విషయాలు మనం ముందుకు తెలుసుకున్నాము. ఇక్కడి నుంచి చూపిస్తున్నాను చూడండి. ఆ గోపురం గురించి, ఈ నరసింహస్వామి క్షేత్రం గురించి తెలుసుకున్నాం. రండి చెప్తాను. అంటే మనకి నరసింహస్వామి బిలం అంటే ఒక హోల్ లాగా ఉంటుంది. దానికి కవచం పెట్టి స్వామివారు కింద వైపున శంకు చక్రాలు ఉంటుంది స్వామివారికి. మీకు ఎవరికైనా తెలిస్తే ఈ విషయం నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. అంటే హోల్ లాగా, అంటే పానకం పోస్తారు కదా పంతులు గారు, అది మింగినట్టు నిశ్శబ్దంగా ఉంటే మింగినట్టు సౌండ్ వస్తుంది గాయస్. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గ్రహించండి. కవచంతో ఉండి మనకు దర్శనం ఇస్తారు. ఇది చూడండి, మెట్లు కూడా, మెట్ల ద్వారా కూడా ఎక్కచ్చు స్వామివారికి. కింద నుంచి మెట్ల నడక. ఇది 700 నుంచి 800 మెట్లు ఉండొచ్చు స్వామివారికి నడకదారి. మీరు అట్లా రావచ్చు, కొండ మీద నుంచి కూడా రావచ్చు. రోడ్ చాలా చిన్నగా ఉంటుంది. మనం ఇప్పుడే కొండ ఎక్కాం, ఇంకేం దగ్గరలో ఉన్నాం, మనం దగ్గరకు వచ్చేసాం. మనం ఇప్పుడు పార్కింగ్ ఏరియా దగ్గరకు వచ్చేసాం. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక చూడండి, పార్కింగ్ ఏరియా దగ్గర ఇక్కడ ఒక షాప్ ఉంది. మీకు ఆటోలు కూడా ఉంటాయి ఇక్కడ. ఇక చూడండి, ఇది గండాలయ్య స్వామి. కొండపైకి వెళ్తారు. ఇది మెట్ల మార్గంలో ఉంటుంది, మెట్ల మార్గంలోనే వెళ్ళాలి ఇక్కడ. ఇక చూడండి, స్వామివారు ఇలానే ఉంటారు. పానకాల నరసింహస్వామి దేవస్థానం, మంగళగిరి, గుంటూరు జిల్లా. బాగా ఎండగా ఉంది కదా గాయస్. చూడండి, ఇది చిలక శాస్త్రం. మీరు ఎవరు చెప్పించుకున్నారా? కామెంట్స్ రూపంలో కామెంట్స్. చూడండి, ఇక్కడ చిలక శాస్త్రం బాగా చెప్పించుకుంటున్నారు గాయస్. అలా చెప్తుంటే అలా తీస్తుంది చిలక. ఏ విధాలుగా ఉంటుంది దర్శనం. శీఘ్రంగా దర్శనం అవ్వాలంటే 100 రూపాయల టికెట్ తీసుకోవాలి.
లేదంటే ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి గాయస్. ఇక్కడ చూడండి స్వామివారిది, ఇక్కడ చూడండి బెల్లం పానకం. అది అంటే ఇవంతా దాటుకొని ముందుకెళ్తే మనకి బెల్లం పానకము, ఆ తర్వాత స్ఫటిక బెల్ల పానకము సేవ అని ఉంటుంది. 30 రూపాయలు 35 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ముందుకెళ్ళి టికెట్ తీసుకోవాలి. మనం తీసుకొని వెళ్తే మనం మన గోత్రాలు పేర్లు అని చెప్పి స్వామివారికి పానకం పోసి ప్రసాదంగా ఇస్తారు గాయస్. ఆ తర్వాత నేను చెప్పాను కదా, లోపలికి వెళ్ళిన తర్వాత సైలెంట్గా ఉండి గుట్కని మింగినట్టు సౌండ్ వస్తుంది. స్వామివారు గ్రహించండి. తులసి పూలు ఇక్కడ షాప్స్ అన్నీ ఉంటుంది. చూడండి చూడండి విగ్రహాలన్నీ దొరుకుతాయి ఇక్కడ. చూడండి చక్కవి అంట. నరసింహస్వామి ఇట్లే ఉంటారు లోపల. చూడండి సామాన్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. బుక్స్ కానీ మీకు అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు స్థల పురాణం గురించి తెలుసుకున్నాము. ఇక్కడ నరసింహస్వామి ఉగ్రవతారంగా ఉన్నప్పుడు మహాలక్ష్మీదేవి ధ్యానం చేసి స్వామివారికి అమృతం ఇచ్చి శాంతించారు. అప్పుడు స్వామివారు ఇక్కడే ఉన్నారు అని అమ్మవారు ఇక్కడ ధ్యానం చేసినందుకు మంగళగిరి అని అంటారంట గాయస్. చూడండి అమ్మవారు ఇచ్చిన అమృతాన్ని తీసుకొని స్వామివారు చల్లబడి ఇక్కడే స్థిరపడ్డారని అంటారు గాయస్. కృతయుగంలో స్వామివారికి అమృతాన్ని ఇచ్చారని అంటారు. అలాగే త్రేతాయుగంలో ఆవు నేతిని, ద్వాపర యుగంలో అమృతాన్ని పాల్ని, ఆ తర్వాత కలియుగంలో ఇప్పుడు పానకాన్ని ఇస్తున్నారు. ముందు దేవతలు ఇచ్చేవారు, ఇప్పుడు మానవులు ఇస్తున్నారు. ఈ గుహ కనిపిస్తుంది కదా గాయస్, ఈ లోపల నుంచి మహర్షులు దేవతలు అంతా లోపలికి ఇక్కడి నుంచి ఉండవల్లి గుహలకి దారి ఉందంట. ఇది ఒక సొరంగ దారి. చూడండి ఇప్పుడు మోసేశారు. ఇక్కడి నుంచి దేవతలు స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు. కృష్ణానదిలో మునిగి దర్శనం చేసుకొని వెళ్ళి దర్శనం చేసుకొచ్చేవారు. అక్కడ వెళ్తున్నారు కదా, ఇది రంగనాథ స్వామి గుడి. చూడండి రంగనాథ స్వామి చాలా అద్భుతంగా ఉన్నాడు కదా, చూడండి. అలాగే పైన ఇక్కడ రాజ్యలక్ష్మి అమ్మవారు ఉంటారు. ఇక్కడ నుంచి ఒక వ్యూ చూడండి, చాలా అద్భుతంగా ఉంది గాయస్ ఈ టెంపుల్. ఈ వ్యూ చూడండి, అసలు సూపర్ కదా. మీకేమనిపిస్తుందో అది కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి గాయస్. ఖచ్చితంగా కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఇది మనకిచ్చే పానకం. ఇది లోపల స్వామివారికి నేను మీకు ఇందాక చెప్పాను కదా, సగమే పోస్తారు లోపలికి, సౌండ్ వస్తుంది, గ్రహించండి. చూసి ఇదే మనకు ప్రసాదంగా పానకం ఇస్తారు. ఇప్పుడే చాలా అద్భుతంగా పానకాల నరసింహస్వామి దర్శనం అయిపోయింది గాయస్. ఇక్కడ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అలో లేదు కాబట్టి లోపలికి మీకు చూపించలేకపోయాను. 100 రూపాయల టికెట్ తీసుకుంటే శీఘ్రంగా దర్శనం అవుతుంది. ఫ్రీ దర్శనం ఉంది, క్రౌడ్ ఉంటారు. మీకు ఏది కావాలో అది తీసుకొని వెళ్ళిపోవచ్చు. 100 రూపాయల టికెట్ తీసుకొని వెళ్తే చాలా త్వరగా అయిపోతుంది. ఈ గుడి మీకు ఇందాక చెప్పాను కదా, పొద్దున్నే 6 గంటల నుంచి సాయంకాలం 4 వరకే ఉంటుంది. 4 లోపల వచ్చి మీరు దర్శనం చేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటాడు, చాలా పవర్ఫుల్ నరసింహస్వామి. మీరు వచ్చి ఇట విజయవాడ కానీ మంగళగిరి వైపు కానీ వస్తే ఖచ్చితంగా స్వామివారిని దర్శనం చేసుకోండి గాయస్. ఇందాంలే చూడండి ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది స్వామివారిది, శంఖచక్ర నంబర్ అక్కడ మనకు కనిపించింది కదా ఫస్ట్లో. చూడండి అక్కడ దూరంగా స్టేడియం కనిపిస్తుంది చూడండి. 1,00,000 మంది కెపాసిటీ ఉండే స్టేడియం అది. మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అభివృద్ధి చేస్తే ఆంధ్రప్రదేశ్లోనే చాలా పెద్ద స్టేడియం అవుతుంది అది. చూడండి ఇక్కడి నుంచి కనిపిస్తుందా మీకు. స్వామివారి లడ్డు ప్రసాదం తీసుకున్నాను. 10 రూపాయల లడ్డు, 15 రూపాయల పులిహోర సంథింగ్ ఉంటుంది, తీసుకోండి మీరు కూడా. చూడండి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత
మీకు ఇట్లాంటి విగ్రహాలన్నీ ఉంటాయి ఇక్కడ. చూడండి ఇట్లాంటి విగ్రహాలన్నీ ఉంటాయి మీకు. అన్ని రకాల నరసింహస్వామి క్షేత్రం కదా, చూడండి నరసింహస్వామి కదా. చూడండి పానకాల నరసింహస్వామి ఇట్లే ఉంటారు స్వామివారు. లోపల చాలా పవర్ఫుల్ స్వామివారు. మీకు చెప్పాను కదా ఇందుకం పానకం ప్రసాదం ఇచ్చారు కదా, స్వామివారు లోపలికి పానకం పోస్తే మింగినట్టు సౌండ్ వస్తుంది గైస్. ఇక్కడ ఇదే విశేషము. చూడండి పూజా సామాను, దేవుళ్ళు, మీకు కావాల్సిందంతా ఉన్నాయి ఇక్కడ. అట్లే మీకు ఏమైనా ఇక్కడ వచ్చినప్పుడు మీకు పుస్తకాలు కావాలంటే పుస్తకాలు కూడా ఉన్నాయి ఇక్కడ. గరుడ పురాణం కూడా ఉంది ఇక్కడ. నవనారసింహ క్షేత్రం గురించి, ఈ క్షేత్రం గురించి కూడా ఉంది దీంట్లో. మీరు ఈ బుక్ తీసి చదువుకుంటే మీకు తెలుస్తుంది. నవనారసింహ క్షేత్రం గురించి ఉంటుంది. 9 నరసింహస్వామి క్షేత్రాలు ఉన్నాయి చూడండి. అహోబిలం ఒకటి, సింహాచలం మనం వెళ్ళాము, మన ఛానల్లో ఉంటుంది బ్లాగు చూడండి. యాదగిరిగుట్ట, ధర్మపురి, మంగళగిరి, ఇది వేదాద్రి, అంతర్వేది, కదిరి నరసింహస్వామి, మాలకొండ నరసింహస్వామి చూడండి. అలాగే శ్రీచక్రము నరసింహస్వామి చూడండి, ఇట్లా బుక్లో ఉంటుంది. అన్ని రకాల భాషలో కూడా ఉంది గైస్. తమిళ్, హిందీ, తెలుగు అన్ని భాషల్లోనూ ఉంది. హిందీ, తెలుగు. అలాగే పిల్లలకి కావాల్సిన ఆట సామాన్లన్నీ ఉంది. ఇది పెడతారు కదా దృష్టికి, అంతా మీకు అన్ని కావాల్సినవన్నీ దొరుకుతాయి ఇక్కడ. పంచాంగాలు, నక్షత్రాలు, హరినామము, లలితా సహస్రనామము, పంచాంగము, విశ్వసహస్రనామ స్తోత్రం, అన్ని రకాల బుక్లు ఉంటుంది మీకు. అట్లే పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చూడండి అన్ని రకమైన షాపు ఉంటుంది ఇక్కడ, తీసుకోవచ్చు. చెప్పుల స్టాండ్ ఉంటుంది చూడండి. ఫుల్ క్రౌడ్గా ఉన్నారు ఈరోజు. ఓకే గాయస్, చూశారు కదా ఇప్పటి వరకు పానకాల నరసింహస్వామి క్షేత్రం గురించి. మీకు ఏమనిపించిందో కామెంట్స్ చేయండి. క్షేత్రం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. నరసింహస్వామి వారు చాలా సూపర్గా ఉన్నారు. దర్శనం అసలు అద్భుతంగా జరిగింది. ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ గైస్. మీరు వచ్చి దర్శనం చేసుకోండి పానకాల నరసింహస్వామిని. సైలెంట్గా ఉంటే ఆ స్వామివారు ఆ పానకాన్ని మింగే సౌండ్ కూడా వినొచ్చు. మీరు ఇక్కడికి వస్తే రండి, స్వామివారిని దర్శనం చేసుకోండి. ఆ పానకం చూడండి మనకి ప్రసాదంలా ఇస్తారు, తీసుకొని ఆ స్వామి ఆశీర్వాదం తీసుకోండి, వచ్చి చూడండి. ఓకే గాయస్,
మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి మంచి మంచి బ్లాగ్స్ వస్తుంటాయి. ఓకే గాయ్స్, స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.